అని అర్థం. ఈ బెరాకా లోయలోనికి వచ్చిన తర్వాత యెహోషాపాతు రాజుగారి మీదకి వచ్చిన 3 జాతుల వారిని, అనగా 3 దేశాల వారిని, 3 రకాలైన బలాలను, 3 రకాలైన శక్తులను బెరాకా లోయ దగ్గర యెహోషాపాతుకు దేవుడు జయించాడు. ఆ జయించిన కారణాన్ని బట్టి ఆ బెరాకా, ఆ లోయకు బెరాకా అనే పేరు పెట్టుకున్నారు. బెరాకా అనే మాటకు అర్థం ఏంటంటే ఆశీర్వాదము అని అర్థం. దేవునికి స్తోత్రం. బెరాకా అనే మాటకి ఏంది? ఆశీర్వాదము అని అర్థం. రాజైన యెహోషాపాతు జీవితంలో ఆశీర్వాదం రావడానికి, గౌరవం రావడానికి, దేవుడు ఆయన స్తుతులను మీద ఆశీనుడు కావడానికి, ఆయన అంతకుముందు చాలా ప్రార్థన చేశాడు. ఈ 3 రకాలైన జాతుల వారు వచ్చినప్పుడు ఆయనకి భయం వచ్చిందని చెప్పాను. తర్వాత ఆ భయంలో ఎవరికైనా మనసు నిలబడదు, కానీ మనసు నిలుపుకున్నాడని చెప్పాను. మనసు నిలుపుకొని యెహోవా యొద్ద విచారణ చేసెను అనే భాగం దగ్గర ఆగిపోయాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుండి ఆ వచనంలో అక్కడ మాట చెప్తాను, చదవండి. అందుకు యెహోషాపాతు రాజు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని, యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యోదా అంతటా ఉపవాస దినమును ఆచరించవలనని చాటింపగా, యోదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. చాలు రే బాబు, ఇంతవరకు మన రాజ్యము సస్యశ్యామలంగా ఉంది, మన దేశం చాలా బాగుంది, యుద్ధాలు లేకుండా గౌరవంగా బ్రతుకుతున్నాము, మన దేశం మీద శత్రువు కన్నుపడ్డది, ఈ శత్రువు 3 రకాలైన బలాలతో వస్తూ ఉన్నాడు, వారి బలాన్ని జయించడానికి బలశౌర్యుడైన దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేయడానికి రెండని వర్తమానం పంపించినప్పుడు యోధా దేశములో ఉన్న వారందరూ రాజుగారి యొక్క మాటకి శిరసా వహించి వాళ్ళు దేవుని యొద్ద విచారణ చేయటానికి, ప్రార్థన చేయటానికి వచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏదైనా దేవుని పిల్లలకు సమస్య వచ్చినప్పుడు, దేవుని బిడ్డలకు ఏదైనా బాధ కలిగినప్పుడు, దేవుని బిడ్డలకు ఏదైనా వ్యతిరేకత సంభవించినప్పుడు, దేవుని బిడ్డలు వాడవాడని రకరకాల ప్రజలను ఆశ్రయించడం కంటే, ఏదో ధనవంతులను బలవంతులను నమ్ముకోవటం కంటే దేవుణ్ణి నమ్ముకోవటం గొప్ప విషయం అనే విషయం అర్థం చేసుకున్నాడు యెహోషాపాతు. దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన చేస్తే ఆశీర్వాదం అని నమ్మాడు యెహోషాపాతు. ప్రజలను నమ్మటం కంటే, డబ్బుని నమ్మటం కంటే, బలాన్ని నమ్మటం కంటే దేవుని బలం మీద ఆధారపడటం నేర్చుకున్నాడు యెహోషాపాతు. కనుక యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యెహోషాపాతు యొక్క ప్రార్థన ఆలకిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. జాగ్రత్తగా వినండి. ఏదైనా మన వ్యక్తిగత జీవితంలో సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, కొంతమంది ఏం చేస్తారంటే, గేదెలు పోయినాయి అంటే గేదెలు రావటం కోసం ఎవరో గేదెలు ఎక్కడున్నాయో చెప్పడానికి ఎవరన్నా పాస్టర్ గారు ఉన్నారా,
పాస్టర్ గారు కళ్ళు మూసుకొని గేదెలు తూర్పులు ఉన్నాయంటే అవి పరవటి నుంచి వస్తాయి, అవి పరవటి ఉన్నాయంటే తూర్పు నుండి వస్తాయి. ఇట్లా కూడా దేవారు కొంతమంది దేవారు చెప్పాలి కాబట్టి వాళ్ళు చెబుతానే ఉంటారు. వీళ్ళు ఆడ మీద నమ్మకం లేని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కోడిగుడ్డు పస్తీకోను లేదా ఇంకొక పస్తీకో వెళ్ళి చెబుతారు. అయ్యే ఎక్కడ ఉన్నాయంటే ఆడు కూడా చెబుతారు, అది తూర్పు ఉన్నాయంటే పరవటి నుంచి వస్తాయి. కాబట్టి మనుషులు రకరకాలుగా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఆధారపడతా ఉంటారు. ఈ సమస్యలో నుండి బయటపడతాం ఎలాగా, మరి ఈ వచ్చిన సమస్యలో నుండి మనం ఎలా బయటపడగలమని మనుషులు రకరకాలుగా ఆధారపడతా ఉంటారు. యెహోషాపాతు అలా కాదు. యెహోషాపాతు యొక్క రాజ్యంలో ఉన్నవాడు కూడా అలా కాదు. కానీ వాళ్ళందరూ కలిసి యెహోవా యొద్ద విచారణ చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఏదైనా నీకు సమస్య ఉన్నప్పుడు ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. ఎంతసేపు చేయమంటారయ్యా? ప్రభు దగ్గర ఎంతసేపు చేయమంటారు? మీరు చెప్పారు యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేశాడు కనుక నేను కూడా ఒక రాత్రి సమర్పించుకొని ప్రార్థన చేస్తాను, నాకు రిజల్ట్ వచ్చిందా అంటే యాకోబు పెనుగులాడినట్లుగా ప్రార్థించినట్లుగా సాష్టాంగపడినట్లుగా ఆయన మనసును రేకెత్తించుకున్నట్లుగా నీవు కూడా రేకెత్తించుకొని ప్రార్థన చేయాలి. అబ్రాహాముకు పిల్లలు ఇస్తానన్న తర్వాత అబ్రాహాం కూడా మనసును రేకెత్తించుకొని ప్రార్థన చేశాడు. యాకోబు ఒక రాత్రి ప్రార్థన చేశాడు, అబ్రాహాం 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాడు అంటానండి. అంటే యాకోబు ఒక రాత్రి తెల్లారి లెగవలేని ఆయన ప్రార్థన అన్నాడు కాబట్టి నేను కూడా ఒక రాత్రి ప్రార్థన చేశాను, తెల్లారి పాటికి నాకు సమాధానం రాలేదంటే నేను అంటాను అబ్రహాంకి 25 సంవత్సరాల తర్వాత సమాధానం వచ్చింది. అబ్రహాంకి 25 సంవత్సరాల తర్వాత సమాధానం వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలకు సమాధానం వచ్చేంత వరకు నువ్వు చేసే ప్రార్థన అంశాన్ని వదలకూడదు అని దాని అర్థం. దేవునికి స్తోత్రం. దానియేలు ప్రార్థనలో ఉన్నాడు. దానియేలు ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు అన్నాడు దానియేలుకి సమాధానం తీసుకెళ్ళమని. దేవుడు తన దూతలను పంపిస్తే ఆ దూతలు దానియేలు దగ్గరికి రావడానికి 21 రోజు పట్టింది. 21 రోజు తర్వాత దేవుడు తన దూతలు మరి దానియేలు దగ్గర రావడం జరిగింది. అయితే దూతలు అంటారు మేము నువ్వు ప్రార్థన చేయడానికి మోకరించిన వెంటనే మేము బయలుదేరాం, కానీ మాకు మార్గ మధ్యంలో కొన్ని అడ్డులు ఆటంకాలు తగిలిని. అంటే నీ ప్రార్థనకు సమాధానం వెంటనే తీసుకొని వచ్చాం, కానీ కొన్ని శక్తులు మమ్మల్ని అడ్డుకున్నాయి, వాడితో యుద్ధం చేసి మేము రావడానికి కొద్దిగా సమయం పట్టింది. అంటే దానియేలు ప్రార్థన 21 రోజు సమాధానం వచ్చింది. 21 రోజు కూడా దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ఏదైనా ఒక విషయం నీ పిల్లల్లో కలగాలన్నా, నీ కుటుంబంలో కలగాలన్నా, లేకపోతే నీ ఆస్తిపాస్తుల తగాదాలైనా, ఒకవేళ ఏదైనా వివాదాలున్నా, ఏదన్నా శత్రుత్వం ఉన్నా నీవేం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి. ఈయనేమి యెహోషాపాతు రాజు అమ్మోనీయుల మీదకి వెళ్ళలేదు, మోయాబీయుల మీదకి వెళ్ళలేదు, మేయేనీయుల మీదకి వెళ్ళలేదు. ఆళ్లే కాలు దువ్వారు. ఈ 3 రకాలైన బలాలు కలిగిన వారు, ఈ 3 రకాలైన దేశాల వారు యెహోషాపాతు మీదకి కాలు దువ్వారు. అప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే యెహోవా యొద్ద విచారణ చేసెను. దేవునికి స్తోత్రం. సమస్య వచ్చినప్పుడు దేవుని పిల్లలు దేవుని దగ్గర ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఈ అంశాన్ని బట్టి దేవుని బిడ్డలకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. ఎంతకాలం చేయాలి? ఎంతకాలం చేయాలంటే బైబిల్ చెబుతుంది ఓర్పుతో విసుగక నిత్యమును ప్రార్థన చేస్తూనే ఉండాలి, నీ ప్రార్థనకు సమాధానం వచ్చేంత వరకు. ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి నాకు న్యాయం తీర్చవా అని అడుగుతున్నప్పుడు దేవునికి భయపడిన వాడు, ప్రజలకు భయపడిన వాడు ఈ విధవరాలకు భయపడి ఈమెకు ముందుగా న్యాయం తీర్చాలని అన్యాయస్తుడి న్యాయాధిపతి విధవరాల దగ్గరికి వచ్చి న్యాయం తీర్చాడు. అన్యాయస్తుడి న్యాయాధిపతి మాటికి అడగటం వలన వచ్చి న్యాయం తీరిస్తే మనం ఆరాధించే దేవుడు న్యాయాధిపతే కనుక, మనం ఆరాధించే దేవుడు అన్యాయం చేసేవాడు కాదు కనుక, మనం ఆరాధించేవాడు యథార్థమైన వాడు కనుక మనము దేవుని పాద సన్నిధానంలో
మాట మాటకి అడగాలి, గోజాడుతూ ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. నీ మనవడి గురించి ప్రార్థన చేయాలనుకున్నావా? లేకపోతే నీ కుమార్తెల గురించి ప్రార్థన చేయాలనుకున్నావా? లేకపోతే నీ యజమాని గురించి ప్రార్థన చేయాలనుకున్నావా? లేదే నీకు ఉన్న బాధను బట్టి ప్రార్థన చేయాలనుకున్నావా? లేక నీకున్న సమస్యను బట్టి ప్రార్థన చేయాలనుకున్నావా? లేకపోతే నువ్వు పిల్లల కొరకు ప్రార్థన చేయాలనుకున్నావా? దేని కొరకు నువ్వు ప్రార్థన చేయాలనుకున్నావో ప్రార్థనలో పొదగటం నేర్చుకోవాలి. ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే కనిపెడతా ఉంటావో, కోడి గుడ్డుల మీద పొదిగినట్లుగా నీవు ప్రార్థనలో కనిపెడుతూ ఉంటావో, అడుగుతూ ఉంటావో బైబిల్ చెబుతుంది, అడుగు ప్రతివారు పొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విచారణ చేయటం వల్ల కలిగే మేలు లేదో 2 మాటలు చెబుతారు. విచారణ చేయటం వల్ల కలిగే ఆశీర్వాదం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము. జాగ్రత్తగా నా వైపు చూడండి చక్కగా. నేను ఇప్పుడే స్టార్ట్ అయింది, మీరు స్టార్ట్ అయింది ఎట్లాగా? మీ బళ్ళు నేను మళ్ళీ మిమ్మల్ని మీ ఛార్జింగ్ మళ్ళీ బాగా ఫుల్గా పెట్టాలా, మౌత్ మీ దగ్గర తీసుకొచ్చి. నేను ఇప్పుడే స్టార్ట్ అయింది, మీరు కళ్ళు మూసి స్టార్ట్ అవ్వబాక, తినొచ్చినట్టుండారు. కొంతమంది చూస్తున్నట్టే ఉంటారు, కళ్ళజోళ్ళలో నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు చూస్తున్నారో తెలియదు, కళ్ళజోళ్ళు చూస్తున్నారో తెలియదు. బంగారం కాటాలు ఉంటాయి, అటు వంగదు ఇటు వంగదు, ఖచ్చితంగా నిలబడి ఉంటాయి కొన్ని కాటాలు. చూస్తున్నట్టే ఉంటారు, ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. మీరు ఒక గంట వాక్యం వినడానికి వచ్చారు. ఈ వారం రోజులు గంట వాక్యం వినడానికి వచ్చి నువ్వు ఇక్కడ కూర్చొని ఇంటికి వెళ్ళిపోయి ఏగలు దులుపుకుంటా కూర్చుంటే ఉపయోగం ఏముంది? అందువల్ల ఎండాకాలం ఏగలు రాబోతున్నాయి. ఇప్పుడు దోమలు కూడా ఇంకా పోలా, అవి రాబోతున్నాయి మళ్ళా. నా వైపు చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం 2 చేతులు చెప్పండి, 2 చేతులు ఎట్టానండి అంటే బాగానే ఉన్నామయ్యా అర్థం. సరే, మంచిది. యెహోవా యొద్ద విచారణ చేయటం వలన కలిగే ఆశీర్వాదం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను అనే పొలము గొర్రెల మేత భూమి యగును. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ఆకోరు లోయ అంటే తెలుసా? ఆకోరు లోయలో ఏం జరిగింది? ఆకోరు లోయలో ఏం జరిగింది? ఆకోరు లోయలో ఏం జరిగింది? ఏందంటే చూస్తారు, బొమ్మలు చూసినట్టు నాకెళ్ళే. ఆకోరు లోయ గురించి ఎన్నిసార్లు చెప్పాను. ఆకాన్ని సంపలు ఆకోరు లోయలో. అసలు మీరు మామూలు మనుషులు కాదు. 2 మార్కులు అన్నం తినాలి ఒకటి ఎవడైనా, మీకు వాక్యం చెప్పాలంటే 2 మార్కులు తింటాడు, అప్పుడు చెప్పాలి మీకు. ఎన్నిసార్లు అట్టకే చూస్తారు బొమ్మలు చూసినట్టు. ఆకూరలో ఏంటని, ఆకూరలో అర్థం కావట్లేదు మీకు. ఏమింటున్నారు బొమ్మలో? ఆకోరు లోయలో ఆకాను ఎరుకో పట్టణం నుంచి వెళుతున్నప్పుడు బంగారాన్ని, షీనారు వస్త్రాల్ని, వెండిని ఆశించి ఆయన దాచుకున్న సందర్భంగా వాళ్ళ బట్టి హాయి పట్టణం మీద జయము రానప్పుడు ఎందుకు జయము రావట్లేదని యెహోషువ ప్రార్థన చేస్తే యెహోషువకు దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటంటే, నీ ప్రజల మధ్య పాపం జరుగుతుంది అన్నాడు. ఎవరు చేశారా బాబు పాపాన్ని ఒప్పుకుంటారని అందరూ పిలిచి అడిగితే, దొరికితే కదా దొంగ, దొరకలా ఎవరు, అందరూ దొరబాబులు కూర్చున్నారు. అయితే సీట్లు వేయంటారా బాబు అంటే ఆకాను గోత్రం మీదకి వచ్చింది. ఆకాను ఏది నీ మీదకి వచ్చిన సీట్ అని అడిగితేను అప్పుడు చెబుతున్నాడు, నేను బంగారాన్ని, వెండిని, షీనారు వస్త్రాలను ఆశించి నా గుడారంలో గోతి తీసి ఆ గొయ్యి లోపల దాచుకున్నాను. మీరందరూ ప్రయాణమైనప్పుడు ఈ గుడారాన్ని ఉప్పు తీసుకుని వెళ్ళినప్పుడు మళ్ళీ అవి కూడా తీసుకుని వస్తామన్నాను. నేను తీసిన మాట వాస్తవమేను అన్నాడు. మరి దేవుడు మాట్లాడినప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు నీవు ఆకాను అని అంటే, నేను దొరకలేదు కాదా అందుకని నేను ఒప్పుకోవాలి. దొరికితే కదా ఒప్పుకోవాల్సింది, నేను దొరకలేదు అందుకని ఒప్పుకోలేదు అన్నాడు. ఆహా సరే ప్రభువా మరి ఏం చేయమంటావు అన్నాడు.
ఈ ప్రజల్లో మీకు జన నష్టం జరగకుండా ఉండాలంటే ఆకాను యొక్క కుటుంబాన్ని, ఆకాను యొక్క గొర్రెలను, ఆకాను యొక్క పశువులను ఆకోరు లోయలో రాళ్లు పెట్టి కొట్టి చంపండి అన్నాడు. పిల్లలు అరుస్తూ ఉన్నారు, భార్య అరుస్తూ ఉంది, పశువులు అరుస్తూ ఉన్నాయి, గొర్రెలు అరుస్తూ ఉన్నాయి. ప్రజలు రాళ్లతో కొట్టి కొడుతున్నప్పుడు అవి తగిలే దెబ్బలకు అరుస్తూ ఉన్నారు. నానా నీవు గాని పాపాన్ని ఒప్పుకున్నట్లయితే, నానా నీవు గాని ఐదైదు ఒప్పుకున్నట్లయితే, దేవుడు అన్నాడు ఈ ఎరుకో పట్టణంలో నూలు పోగు దారం కూడా శాపగ్రస్తం అయిపోయింది కాబట్టి నూలు పోగు దారం కూడా అట్టుకోవద్దు అన్నాడు. అట్టుకోవద్దు అన్న వాటిని నీవు బంగారాన్ని, వెండిని, క్షీరార వస్త్రాల్ని ఆశించి మరి నువ్వు దాచిపెట్టావు. అప్పటికీ సేవకుడు అడిగాడు, అప్పటికి ఎవరైనా ఉన్నారని అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ పాపాన్ని లోపలే ఉంచుకొని నువ్వు బయటపడకుండా అలాగే ఉన్నావు. ఆ కారణాన్ని బట్టి నిన్ను బట్టి ఆ శాపం మేము కూడా అనుభవించవలసి వస్తుందా నాన్న అని వాళ్ళు రాళ్ళు తగులుతుంటే రక్తపు మడుగులో రక్తం కారుతూ అలాగే అరుస్తూ 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 ప్రాణాన్ని విడిచారు. అది ఆకోరు లోయ. ఇప్పుడు దేవుడేమన్నాడంటే అలాంటి లోయను కూడా నా దగ్గర విచారణ చేస్తే ఆకోరు లోయను పశువుల పరుండు స్థలముగా చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. మంచిదమ్మా, నీ చప్పట్లు కూడా అర్థమైనట్టే ఉన్నాయి. వెరీ గుడ్. ఆకోరు లోయలో ఎంత ఘోరం జరిగింది. ఆకాను కుటుంబం నాశనం అయిపోయింది, గొర్రెలు చనిపోయింది, ఆకాను పిల్లలు, ఆకాను భార్య అందరూ చనిపోయారు. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే యెహోవా యొద్ద విచారణ చేయటం వల్ల నా ప్రజలైన నా పిల్లలు, నా జనులు నా సన్నిధిలో విచారణ చేయటం వల్ల షారోను పొలమును మేతగల స్థలముగా చేస్తా. గొర్రెలకు షారోను పొలమును ఆశీర్వాదకరమైన మేతగల స్థలముగా చేస్తాను. ఆకోరు లోయ నా గొర్రెల పరుండు స్థలముగా, నా పశువుల పరుండు స్థలముగా చేస్తాను. ఎంత ఆశీర్వాదకరంగా మారుస్తా. శాపగ్రస్తముగా ఉన్న ఆకోరు లోయను దేవుడు పశువులు పరుండే స్థలముగా చేస్తాను అన్నాడు. దేవుడు తన ప్రజలను పచ్చిక గల చోట్లకి నడిపిస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన శాంతికరమైన జలముల చెంతకు నన్ను నడిపించుతున్నాడు, నా ఆత్మకు శ్వేత తీర్చున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆకోరు లోయలో ఆయన పరుండ చేస్తున్నాడు తన ప్రజలను, తన పిల్లలను, తన పశువులను. అంటే దాని అర్థం ఏంటంటే వ్యతిరేకంగా ఉన్న ఆ పరిస్థితులను అనుకూలముగా మార్చి మేతగల భూమిగా చేసి శాపగ్రస్తమైన వాటిని కూడా దేవుడు మార్చి ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు. నువ్వు ప్రార్థన చేయటం వలన. అందువల్ల దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, మానక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. ఆదివారం బైబిల్ మోసుకొని వచ్చి బైబిల్ కూడా తెరవకుండా ఉండే మహానుభావులు ఉన్నారు. బైబిల్ తీసుకొచ్చి బైబిల్ కూడా తెరవరు వాళ్ళు. ఆదివారం మోసుకొని వస్తారు, ఇంటికి వెళ్ళి పెడతారు, మరలా ప్రార్థన అన్నప్పుడు మోసుకొని వస్తారు. తెరవరాళ్ళు, వాక్యం చూడరు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళందరూ రోబోలు, ఇంటి దగ్గర ఇట్టా అట్టని ఉంటారు. అంత బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళకి, రోబో సిస్టమ్. వాక్యం తెరవరు, వాక్యం జాగ్రత్తగా చదవాలి. యూదులు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎర్ర టెండలో మోకాళ్ళ మీద వాక్యాన్ని చదువుతూ ఉంటారంట యూదులు. ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు యూదులు ఎర్ర టెండలో మోకాళ్ళ మీద దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యం చదవటం అంటే ఏదో నవల పుస్తకం తీసుకొని తల కింద దిండు పెట్టుకొని మంచం మీద పడుకొని కాళ్ళు చాపి అలాగ నవల బుక్కులు చదివినట్లుగా చదవరు బైబిల్ వాళ్ళు. బైబిల్ అలా చదవరు. ఎర్ర టెండలో మోకరించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తారు వాళ్ళు. దేవుని యొక్క ఆజ్ఞల్ని ధ్యానం చేస్తారు వాళ్ళు. కంఠస్థం చేస్తారు వాళ్ళు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి, దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. దేవుని పాద సన్నిధానంలో మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. ఎన్నన్నా చెప్పండి, రాతికి చిక్కిలిగిలి పొట్టట్టుకుంటుంది కొంతమందికి. రాయి దగ్గరికి వెళ్ళిపోయి
చిక్కిలి గిలిగిలి గిలిగిలి గిలిగిలిగిలి అన్నావు అనుకో, రాయికి ఏమైనా చిక్కిలి పుట్టిందంటే కొంతమంది రాళ్ళలాగే ఉంటారు. వాక్యాన్ని నువ్వు వినాలి. వాక్యంలో ఉన్న పద్ధతు నీకు అర్థం కావాలి. వాక్యంలో ఉన్న బలము నీకు అర్థం కావాలి. 3 బలాలు వారు, 3 దేశాలు వారు, 3 రకాలైన శక్తులు గలవారు. వాళ్ళు బయలుదేరి యోధా జాతి మీదకి వచ్చినప్పుడు ఆ జాతిని పాలన చేసే రాజు, ఆ జాతి వారందరూ ఏం చేయడం ప్రారంభించారంటే యెహోవా యొద్ద విచారణ చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్ద విచారణ చేయటం వలన దేవుని బిడ్డలకు కలుగుతున్న మేలేంటంటే షారోను భూమిని మేతగల స్థలముగా దేవుడు చేస్తాడు. నా ప్రజలు నా దగ్గర విచారణ చేయటం వలన షారోను భూమిని నా గొర్రెలకు మేతగల స్థలముగా చేస్తాను. ఆకోరు లోయను నా మందలు పరుండు స్థలముగా చేస్తా. అంటే ఆకోరులు అంటే శాపగ్రస్తమైన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని నా మందలు పడుకునే స్థలముగా చేస్తాను విచారణ ద్వారా, ప్రార్థించడం ద్వారా అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. 36వ అధ్యాయం 37వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఇలాగున చేయు విషయములలో వారు నా యొద్ద విచారణ చేయనిత్తును. నా జనులు నా యొద్ద విచారణ చేయనిత్తును. నా జనులు నా దగ్గర విచారణ చేయటం ద్వారా గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేయుదును. గొర్రెలు మంద విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేయుదును. అంటే దాని మాట అర్థం, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే విస్తరించుట. అంటే నా జనులను నేను ఆశీర్వదిస్తాను. గొర్రెలు విస్తరించినట్లుగా నా ప్రజలు నా దగ్గర విచారణ చేయటం వలన నేను వారిని విస్తరింపజేస్తాను. విస్తారమైన ఆశీర్వాదం నువ్వు పొందాలి అనంటే బెరాకా లోయలో వారు ప్రార్థన చేశారు. బెరాకా అనే మాటకి అర్థం ఏంటంటే స్తుతి లేదా ఆశీర్వాదము అని అర్థం. కాబట్టి ఈ బెరాకా లోయలో వారికి ఆశీర్వాదం రావటానికి కారణం ఏంటంటే వారు దేవుని దగ్గర విచారణ చేశారు, ప్రార్థన చేశారు. కన్న తల్లిగా ఉన్న నీవు, తండ్రిగా ఉన్న నీవు, నీ కుటుంబంలో నువ్వు మోకరించాలి. నీవు మోకాళ్ళ మీద కనిపెట్టాలి. ప్రార్థన చేసే నీవు యథార్థంగా ప్రభు దగ్గర నువ్వు అడగాలి. దేవుని దగ్గర విచారణ చేయాలి. సమస్య ఉన్నప్పుడు మన పితరులు విచారణ చేశారు. దానియేలు విచారణ చేశాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు విచారణ చేశారు. అబ్రహాము విచారణ చేశాడు. అంటే ప్రార్థన చేశారని అర్థం. ఇలాగా మన పితరులు చేసినట్లుగా నీవు గాని ప్రార్థన చేయగలిగితే మాట మాటకి ప్రార్థన అంటే ఎట్లా చేయాలంట? మాట మాటకి అంటే నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించే మనసు నీకుంటే, దేవుని మీద నీ మనసు ఉంటే నీవు ఆశీర్వాదంలోనికి ప్రవేశించుదువుగాక, నీవు విస్తరించుదువుగాక. ఆకోరు లోయ పశువుల పరుండు స్థలముగా ఉండునగాక. షారోను పొలము గొర్రెల మేతగా ఉండునగాక. విచారణ వలన వచ్చే ఆశీర్వాదాలు ఇవి. యెహోవా యొద్ద విచారణ చేయటం వలన వచ్చే ఆశీర్వాదాలు. దేవుని బిడ్డలారా, ఎవరెవరు విచారణ చేస్తున్నారు దేవుని దగ్గర? ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు దేవుని దగ్గర? యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యోధా ప్రజలు కూడా ప్రార్థన చేస్తున్నారు. 11వ వచనం 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8 చదవండి. 8వ వచనం, వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను
మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను దేవా నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్ములను రక్షించినవనుకొని నిచ్చట నీ నామ మహిమ ఘనత కొరకు మేము ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. దేవుని బిడ్డల మీదకి ఏమేమి వచ్చినప్పుడు అంట, ఏమొచ్చినప్పుడు? ఒకటి, యుద్ధం వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు, తీర్పు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు. జాగ్రత్తగా వినండి. కరువు, తెగులు, తీర్పు, యుద్ధము, కీడు ఇలాంటివి సంభవించినప్పుడు. కానీ బైబిల్ చెబుతుంది పగలు ఎండ దెబ్బకైనను రాత్రి వెన్నెల దెబ్బకైనను నీవు భయపడకుందువు, నీ గుడారమునకు ఏ కీడు ఆశించదు అన్నాడు. ఎప్పుడు నీ గుడారానికి ఏ కీడు రాకుండా ఉండాలి అని అంటే అది ఎప్పుడంటే మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించును. దేవుని యొక్క చాటున మనం దాయబడి ఉండాలి. దేవుని చాటున మనం ఉండాలి. దేవుడు మన ముందు ఉండాలి. మనం దేవుడు ముందుగా ఉండకూడదు. మనం ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఏ పని తలపెట్టినా దేవుని యొక్క సన్నిధి ముందుండాలి. దేవుడు నీకు ముందుగా ఉండాలి. అప్పుడే నీకు జయము. ఇశ్రాయేలు ప్రజలకి ముందుగా ఎవరున్నారంటే పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభములో దేవుడుండి వాళ్ళకి ముందుగా ఉండి నడిపించాడు కనుక ఇశ్రాయేలుకి దేవుడు క్షేమాన్ని దయచేశాడు. నీవు క్షేమముగా ఉండాలి అనంటే, నువ్వు నెమ్మదిగా ఉండాలంటే నీ ముందు దేవుణ్ణి పెట్టుకొని ప్రయాణం చేయాలి. నువ్వు ఏ వ్యాపారం అన్నా చేయి, ఏ పనన్నా చేయి, ఏ పనన్నా ప్రారంభించు, నీ ముందు దేవుణ్ణి పెట్టుకొని నువ్వు ప్రయాణం చేస్తే అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇక్కడ ఏమంటారంటే వీళ్ళు, ప్రభువా మాకు యుద్ధం వచ్చినా, మాకు తీర్పు వచ్చినా, మాకు కీడొచ్చినా, మాకు తెగులు వచ్చినా, మాకు కరువు వచ్చినా, ఈ పరిస్థితులు ఏది సంభవించినా మేము నీ సన్నిధిలో కూడి మేము ప్రార్థన చేయడానికి, నీ నామ మహిమ కొరకు, నీ నామ ఘనత కొరకు మందిరాన్ని మేము కట్టుకున్నాం కదా, ఈ మందిరం ఎదుట మా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నామయ్యా. చేతులెత్తి ప్రార్థన చేయటం అంటే దాని అర్థం ఏంటంటే మా వల్ల ఏమి కాదు, కానీ ఏది చేసినా నీవే చేయగలిగిన దేవుడు అయ్యా, నీవు మాకు సహాయం చేయవా ప్రభు అని వాళ్ళు దేవుని మీద ఆధారపడుతున్నారు. చేతులు ఎత్తడం అంటే ఏంటంటే నా వల్ల ఏమీ కాదు, ఏది చేసినా నీవే చేస్తావు ప్రభువా, మాకు సహాయం చేయాలి. దేవుని బిడ్డలు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు జయం వచ్చింది. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులకు జయం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతా ఉన్నారు మోషే చేతులు కిందకి దించితే. మోషే చేతులు పైకెత్తుతున్నప్పుడు మోషేకి దేవుడు జయమిచ్చారు. నీవు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడటం కాకుండా ఏదో మనుషుల వైపు చూస్తే ఒకవేళ వాళ్ళ ద్వారా వచ్చే సహాయం నాకు ఆగిపోయిద్దేమో, ఒకవేళ వాళ్ళ ద్వారా ఉండే బలము నాకు ఆగిపోయిద్దేమో, వాళ్ళ ద్వారా కలిగే మేలు నాకు ఆగిపోతాయేమో అని నువ్వు మనుషుల మీద ఆధారపడబాకు, వాళ్ళని నమ్మబాకు. మనుషులను నమ్మడం కంటే, రాజును నమ్మడం కంటే, రథమును నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించుట నీకు మేలు. దేవుడండి, దేవుడు నీకు ఆశీర్వాదం అనేది నీటి బొట్టులాగా ఆయన ఒక ఓటను పుట్టిస్తే ఆ ఓట ఎన్నటికీ మానదు, ఎన్నటికీ ఆగదు. దేవునికి స్తోత్రం. ఒక ఆశీర్వాదం నీటి బొట్టులాగా దేవుడు నీ కుటుంబం మీదకి విడుదల చేస్తే అది ఎన్నటికీ ఆగదు. అందువల్ల నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. వీళ్ళు దేవుని దగ్గర విచారణ చేస్తున్నారు. ఏమని విచారణ చేస్తున్నారు? మీరు చెప్పండి, ఏమని విచారణ చేస్తున్నారు? ప్రభువా మా మీదకి యుద్ధం వచ్చినా, కీడు వచ్చినా, తెగులు వచ్చినా, తీర్పు వచ్చినా, కరువు వచ్చినా మేము నీ సన్నిధానంలో విచారణ చేస్తున్నాం. ఎవరెవరు విచారణ చేస్తున్నారంట? తర్వాత చదవండి.
విచారణ చేస్తున్నావు. 11వ వచనం, పిల్లలు మా దేవా ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు? ఎన్నో వచనం? 13వ వచనం, యోధా వారందరూ తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారంట? దేవుని సన్నిధానంలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యోధా వారందరూ తమ భార్యలతోనూ తమ పిల్లలతోనూ తమ శిశువులతోనూ, శిశువులు అనగా 1వ రోజు కావచ్చు, 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, అలాంటి పిల్లలు కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే 3 దేశాలు వారు ఈ దేశాన్ని కొల్లగొట్టుకొని వెళ్ళబోతున్నారు. కాబట్టి నీకంటే మాకెవరున్నారు ప్రభువా? నీ మీద మేము ఆధారపడుతున్నాం నాయన, నీ దగ్గరే మేము విచారణ చేస్తున్నామయ్యా. నీవే మా దిక్కు నాయన, నీవే మా అండ నాయన, నీవే మా ఆదరవు నాయన అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఆ ప్రార్థనలో 12వ వచనంలో ఒక మాట అడుగుతారు, మా దేవా నీవు ఆ 3 దేశాల వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదయ్యా, మాకు శక్తి చాలదయ్యా. ఏమి చెయ్యాలో మాకు అర్థం కావటం లేదయ్యా, మాకు దిక్కుతో ఇట్లేదయ్యా, నీవే మాకు దిక్కు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని ప్రార్థన చేశారంట? నీవే. అందరూ చెప్పండి, నీవే మా దిక్కు. మన దిక్కు ఎవరంట? మన దిక్కెవరు? కొంతమంది ఎవరికి దిక్కు అవుతారు? కొంతమంది ఎవరిని దిక్కు చేసుకుంటారంటే రథములను, గుర్రములను, రౌతులను. 20 వచనం, కీర్తన గ్రంథం 20 వచనం, కీర్తన గ్రంథం 20 వచనం 27. కొందరు రథములను బట్టి పేపర్లు అందుకొని ఉంటాయి, ఎందుకంటే మనం ఆదివారం తెరిచేది. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టే అతిశయపడుదుము. కొందరు గుర్రాలు నమ్ముకుంటున్నారు, కొందరు రథాలు నమ్ముకుంటున్నారు, కొందరు బలవంతులు నమ్ముకుంటున్నారు, కొందరు ధనవంతులు నమ్ముకుంటున్నారు, కొందరు రాజులు నమ్ముతున్నారు. వీళ్ళ వల్ల కలిగే సహాయం కంటే దేవుని వల్ల కలిగే సహాయం గొప్పదని దేవుని తట్టు, దేవుని దిక్కు వాళ్ళు చూస్తా ఉన్నారు. దేవా, ఇంత గొప్ప సైన్యాన్ని జయించడానికి మేము బలము లేని వారమయ్యా, అండలేని వారమయ్యా, శక్తి లేని వారమయ్యా, ఆదరవు లేని వారమయ్యా. ఏమి చెయ్యాలో మాకు దిక్కు తోచటం లేదయ్యా, దరిదొయటం లేదయ్యా, ఏమి చెయ్యాలో మాకు అర్థం కావటం లేదయ్యా అని ప్రార్థన చేస్తూ, దేవా నీవే మా దిక్కు, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కయ్యా, నీవే మా కండని వాళ్ళు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలు శ్రమ కాలంలో దేవుడే దిక్కుగా ఉండాలి. ఒకవేళ మనుషుల్ని కానీ దిక్కుగా చేసుకున్నట్లయితే, మనుషులు నమ్ముకుంటే అదంతా ఒక్కోసారి శూన్యమైపోద్ది. కావూరు వినయాశ్రమం పాస్టర్ గారు రతన్ గారు మన దగ్గర చాలాసార్లు వచ్చాడు, వాక్యం చెప్పారు. రీసెంట్గా తను 1 వారం రోజుల క్రితం మరణించారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకొని ఆ వ్యాక్సిన్ ఆయనకి గిట్టల, సరిపడల. ఆ వ్యాక్సిన్ ద్వారా ఆయన బలహీనమైపోయి 6 నెలలు, అంటే కాళ్ళు పడిపోయినాయి, సచ్చు పడిపోయింది. ఈ భుజం కింద ఒక కుమారుడు, ఈ భుజం కింద ఒక కుమారుడు, 2 కుమారులు కొట్టుకొని ఆయన నడిపిస్తూ ఉంటే ఆ కాళ్ళల్లో కూడా కూనికి లేకుండా, కాళ్ళలో శక్తి లేకుండా కాళ్ళు ఈడుచుకుంటూ నడిచాడు. ఏది పాస్టర్ గారు ఇలాగ అయిపోయారంటే, వ్యాక్సిన్ వేయించుకున్న దగ్గర నుండి నాకు అది సరిపడలేదయ్యా, అందువల్ల నేను బలహీనమైపోయానని అన్నాడు. ఆ బలహీనమైపోయి అలాగా 6 నెలలు బాధపడ్డాడు.
ఈ 6 నెలలు అంటే ఆయన చనిపోయే 15 రోజుల ముందుగా, వారం రోజుల క్రితం చనిపోయాడు. అంతకుముందు 15 రోజుల ముందుగా ఆయన కరోనా అటాక్ అయింది. దానివల్ల ఆయనకి శ్వాస పీల్చుకోవడం కష్టమైపోయింది, చనిపోయాడండి. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఆయన ఎందుకు గుర్తు చేశానంటే, ఆయన చర్చి కట్టుకున్నాడు. ఒక 80 అడుగుల బారు, 30 అడుగులు దాదాపు వెడల్పు, చాలా పెద్ద చర్చి, కళ్యాణ మండపం లాగా ఉంటుంది, పెద్ద చర్చి కట్టాడు. ఆ చర్చికి స్లాబ్ వేద్దాం అనుకున్నప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక లోడు సిమెంట్ పంపిస్తానన్నాడంట. ఏం పంపిస్తానన్నాడు? ఒక లోడు సిమెంట్ పంపిస్తానంటే నమ్మి నానపోసుకున్నాడు. ఇంకా పొలవల సిమెంట్ ఇస్తానంటే నమ్ముతారు కదండి, ఎవరైనా నమ్ముతారుగా. పెడతానంటే వస్తాం, కొడతానంటే రారు. అలాగా ఈయన చెక్క పెట్టుకున్నాడు. సెంట్రింగ్ పని కూడా అయిపోయింది, సోగట్టేశారు. ఇక తెల్లారి స్లాబ్ అనగా మరి సిమెంట్ రావాలి కాబట్టి, అయ్యా మరి తెల్లారి స్లాబ్ అయ్యా, మరి సిమెంట్ పంపిస్తానన్నారు కదా అని అడిగితే ఆయన అన్నాడు, పాస్టర్ గారు పంపిద్దాం అనుకున్నాను కానీ డబ్బులు అందలేదు అన్నాడు. తెల్లారి ఏం చేయాలండి? పంపిద్దాం అనుకున్నాడు కానీ డబ్బులు అందలేదంటే తెల్లారి స్లాబ్ ముఠా మాట్లాడుకున్నారు. ఆడికి మిషన్ రాబోతుంది, వాళ్ళ భోజనాలు సిద్ధపరచడానికి అన్ని తెచ్చేసుకున్నారు. ఏమి చేయాలి అర్థం కాదు. కానీ దేవుడు మరొక దిక్కు నుండి ఆయన సహాయం చేశారు. తెల్లారి స్లాబ్ వేసుకున్నారు, అయిపోయింది. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మనుషులను నమ్మటం కంటే, మనుషులను ఆశ్రయించడం కంటే, రాజులను నమ్మటం కంటే, గుర్రములను నమ్మటం కంటే, నీవు దేవుని మీద ఆధారపడటం నీకు మేలు. దేవుడే నీకు దిక్కుగా ఉండాలి. నీవే మాకు దిక్కయ్యా. యెహోషాపాతు రాజు, యోధా వారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా బలము లేని వారికి బలమిచ్చేవాడివి, అండలేని వారమయ్యా, ఆదరవు లేని వారమయ్యా, ఏ దిక్కు లేని వారమయ్యా, నీవే మా దిక్కయ్యని దేవుని మీద ఆధారపడి వారు విచారణ చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. నీవే మా దిక్కయ్యా. ఆ 3 దేశాల వారు చిన్న దేశముగా ఉన్న మా దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఏమి చెయ్యాలో మాకు అర్థం కావటం లేదు నాయన. మేము చిన్న పిల్లలు కూడా, అయ్యా శిశువులు కూడా వచ్చి ఈ మందిరం మీద నిలబడి మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా ప్రార్థన ఆలకించవా దేవా, మమ్మల్ని కరుణించవా దేవని అందరూ బోర్న ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. మహాదేవుడు వారి వైపు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఏడుస్తుంటే దేవుడు మౌనంగా ఉంటాడండి? దేవుని బిడ్డలు ఏడుస్తుంటే, కన్నీరు కారుస్తుంటే మౌనంగా ఉంటాడు? మీ అబ్బాయి మీ ఇంట్లో ఏడుస్తున్నాడు, తల్లిదండ్రులుగా వన్ను ఏడవరా, ఇంకా పెద్దగాడు, ఏడవరా, ఇంకా 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 కొద్దిగా పెద్దగాడు అంటారా? చిన్నపిల్లలు ఏడుస్తుంది, ఏడవమ్మ ఇంకా పెద్దగా ఏడుతా ఉండు అంటారా? ఏం చేస్తారు? ఎట్లాగైనా బొచ్చగించి ఆ ఏడుపు కారణం ఏందో తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో దాన్ని కొనిపించి వాళ్ళ ఏడుపుని ఆపటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు కూడా అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా అంతే. మనం ఆయన పాద సన్నిధానంలో కూర్చొని మనం ఏడుస్తుంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని, మా సమస్య ఇది ప్రభువా, మా సమస్య ఇదయ్యా, మా సమస్యలో నువ్వు నిలబడవా, మా ప్రార్థన ఆలకించవా, మా మొర ఆలకించవా, నీ దగ్గరే విచారణ చేస్తున్నాం, నిన్నే నమ్ముకొనున్నాం, నీవే మా అండయ్యా, నీవే మాకు ఆదరవునైనా, నీ వైపే మేము దిక్కు చూస్తున్నాం, మా దిక్కు నీవేనయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు మౌనంగా ఉంటాడండి? ఆయన మౌనంగా ఉన్నాడు. నీవే మా దిక్కని శ్రమకాలంలో దేవుని పిల్లలు ఎన్నోసార్లు ఆధారపడ్డారు. ఒకసారి మొర్దెకై ఒక ప్రార్థన, ఒక మాట అంటాడు. మొర్దెకై ఒక మాట అంటాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం. 4:14. అమ్మా ఎస్తేరు, నీవు అహష్వేరోషు రాజు పెళ్లి చేసుకున్నందువలన నీవు రాణిమైపోయావు. అహష్వేరోషు రాజు వివాహం చేసుకున్నందువలన, అహష్వేరోషు రాజు పరిపాలన ఎక్కడి నుండి ఎక్కడికి పరిపాలన? హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానముల మీద మహారాజు అహష్వేరోషు రాజు.
ఆ రాజుగారు ఎస్తేరుని వివాహం చేసుకున్నాడు. కాబట్టి మొదటిగా అంటాడు, చదవండి, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడకుండా మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు, యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండైనా వచ్చింది. ఇదిగో నీవు మౌనంగా ఉంటే మేం మాత్రమే నశించిపోతాం అనుకున్నావేమో. యోధా జాతిలో నువ్వు కూడా ఉన్నావు. ఈ హామాన్ అనేవాడు యోధా జాతి ఎక్కడెక్కడుందో ఈ జాతిని లేకుండా చేయాలనుకున్నాడు. ఓ ఎస్తేరు, యూదులుగా ఉన్న మేము బయట ఉన్నామేమో, నువ్వు రాడిగా ఉన్నానేమో అనుకున్నామేమో. నువ్వు కూడా యూదురాలువే, నీవు కూడా మాతోనే నశించిపోతావు. కాబట్టి మేము నశించిపోకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే రాజుగారికి ఈ విషయాన్ని, హామాను చేసిన కుట్ర నువ్వు తెలియచేయాలి. హామాను చేసిన కుట్ర రాజుకు అర్థం కావాలి. బాబాయ్ రాజుగారి దగ్గరికి వచ్చి కొన్ని నెలలైంది బాబాయ్. రాజుగారి యొక్క అనుమతి లేకుండా, రాజుగారి యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరైనా రాజుగారి యొక్క అంతఃపురములోకి ప్రవేశిస్తే వారి మెడకాయ మీద తలకాయ ఉండదని రాజశాసనం. ఈ శాసనం తయారు చేయబడింది. ఈ శాసనాన్ని ఎవరు ఉల్లంఘించినా, రాణియే కావచ్చు మరొకరే కావచ్చు, వారి మెడకాయ మీద తలకాయ ఉండదు బాబాయ్, ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదని ఆమె సమాధానం పంపిస్తే ఆమంటాడు, నీకే కాదమ్మా, నువ్వు మౌనంగా ఉంటే నీ దిక్కు నుండి మాకు సహాయం లేకపోయినా మరి ఒక దిక్కు నుండి మాకు సహాయం వచ్చింది. ఆయనే మా దిక్కు. దేవునికి స్తోత్రం. ఆయనే మా దిక్కు, ఆయనే మాకు ఆధారు. కాబట్టి దేవుని మీద మేము ఆధారపడి ఉన్నాం. నువ్వు మౌనంగా ఉంటే లాభం లేదు అని అంటే అప్పుడు ఎస్తేరు 3 రోజులు అన్నపానాలు మాని ఉపవాసం ఉంది. నా కోసం మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంది. 3 రోజుల తర్వాత అన్నపానాలు మాని 3 రోజుల తర్వాత ఆమె లేచి రాజ అంతఃపురంలోకి వెళుతున్నప్పుడు అందరూ తలొంచుకొని అలాగే ఉన్నారు, కానీ ఆమెను అడ్డిగించలేకపోయారు. ఆమె అక్కడికి వెళ్ళి నమస్కారం చేసిన రాజు ఎదుట రాజుగారు ఆయన చేతిలో ఉన్న బంగారపు దండాన్ని కానీ ఎస్తేరు వైపు కానీ చాపకుండా ఉన్నట్లయితే అక్కడే ఆమె చనిపోయి ఉండేది. ఆయన బంగారపు దండాన్ని చాపాడు. కారణం ఏంటంటే ఎస్తేరు మీద రాజుకు దయ కలిగింది. దేవునికి స్తోత్రం. ఎస్తేరు మీద రాజుకు దయ కలిగింది. ఎస్తేరు ప్రార్థన చేసింది, యూదులు ప్రార్థన చేశారు, మొర్దెకై ప్రార్థన చేశారు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కయ్యా. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, యోధా వారు ప్రార్థన చేస్తున్నారు, యెరూషలేము కాపురస్తులు ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు శిశువులు అందరూ ప్రార్థన చేస్తున్నారు. గొర్రెలకు కానీ పశువులకు కానీ నీళ్లు పెట్టలేదు, మేత వేయలేదు. అందరూ ఉపవాసాల నుండి ఏడుస్తూ ఉన్నారు. దేశమంతా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేశమంతా ప్రార్థన చేస్తే దేవుడు మౌనంగా ఉంటాడా? ఈ వాక్యం అర్థమవుతున్న నీవేం చేయాలంటే సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం
హల్లెలూయా. వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవాలయము దగ్గర నిలబడి చేతులెత్తి, దేవా ఆధారము లేని వారిని, బలము లేని వారిని, నీవే మా దిక్కయ్యా, నీవే మాకు సహాయకుడు అయ్యా అని ఆ 3 దేశాల వారు యోధా దేశం మీదకి వస్తున్నప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేయడం ప్రారంభించాడు, విచారణ చేయడం ప్రారంభించాడు, మొరపెట్టడం ప్రారంభించాడు. అడుగుతూ ఉన్నాడు. నీవే మా దిక్కు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కు. మేమేదో ప్రజల మీద ఆధారపడలేదయ్యా, డబ్బున్న వాడి మీద ఆధారపడలేదు, ఏదో బలవంతుల మీద ఆధారపడలేదు, ఒకవేళ రాజుల మీద ఆధారపడలేదు, గుర్రాలను మేము నమ్మలేదు, మేము రథాలను నమ్మలేదు. నీవే మా దిక్కు అని మేము నమ్మి నీ పాద సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నామని దేవుణ్ణి అడుగుతున్నారు. దేవుణ్ణే దిక్కుగా చేసుకొని కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం, 102వ కీర్తన 17వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం, 102, 17వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి, నీ పరిశుద్ధ ఆలయము వైపు చూసి, ఆ దిక్కు చూసి నమస్కారం చేస్తానయ్యా. నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కారం చేస్తాం. దానియేలు కాలంలో దానియేలు మీద ఏదైనా నింద పాపాలని ఆ ప్రజలందరూ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రజలు ఏం చేశారంటే, రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా 1 నెల రోజులు ఏ దేవుడికి మన రాజ్యంలో ఉన్నవాడు ప్రార్థన చేయకూడదు, మేమందరం నీవే దేవుడుగా మిమ్మల్ని కొలుస్తాం, నీ పాదాలకే నమస్కారం చేస్తాం అంటే మీకంత దురదగా ఉంటే మీ ఇష్టం రా అన్నాడు ఆయన. మరి వాళ్ళకంత దురదగా ఉంది, మీ ఇష్టం రా అలాగే చేయండి అన్నాడు. ఒకవేళ కానీ నీకే నమస్కారం చేయకుండా ఎవరైనా నీ మాట వినకుండా ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమి చెయ్యాలి? కఠిన శిక్ష, సింహాల గుహలో పడవేయబడాల, కఠిన శిక్ష అన్నారు. దానియేలు తన మేడగది కిటికీ యెరూషలేము దిక్కు వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. దేవాలయపు దిక్కు చూసి తన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. జనాలందరూ వాళ్ళ పని చూసుకొని రాజుగారు నమస్కారం చేయాలనుకున్నారు, చేసుకుని వెళ్ళాల. దానియేలు మీదే నేత్రం వేశారు. దానియేలు ఏం చేస్తున్నాడు, ఏడ కూర్చుంటున్నాడు, ఏమి చేస్తున్నాడు, ఏమి తింటున్నాడు, అసలుకి ఈ స్కానింగ్ మొత్తం దానియేలు మీదే వేస్తా ఉన్నారు ప్రజలందరూ. ఈయన ఎప్పుడైతే మేడగదులకు వెళ్ళి తలుపులు వేసుకొని ఆయన యెరూషలేము తట్టు, దేవుని ఆలయము తట్టు చేతులెత్తి ఆ దిక్కు వైపు ప్రార్థన చేస్తున్నారో జనాలందరూ గుమ్ముగా వచ్చి ఆ తలుపులు తెరిచి చూస్తే దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. జనాలందరికి అంత ప్రేమ ఏందంట దానియేలు మీద, అంత ప్రేమ ఏందండి, అంత ప్రేమ ఉంచుకుపోవడం. దానియేలుని ఎలాగైనా శ్రమపరచాలా, దానియేలు మీద ఎలాగైనా నింద మోపాలా, ఈ జనాల ఉద్దేశం మొత్తం అదే. కాబట్టి దానియేలు బయటికి తీసుకొచ్చి, రాజా ఒక వ్యక్తి నీకే నమస్కారం చేయాలని చెప్పాం, మన రాజ్యంలో ఆ వ్యక్తి నీ శాసనాన్ని ఉల్లంఘించాడు కాబట్టి ఆయన్ని శిక్ష విధించాలన్నారు. ఎవరు ఆ వ్యక్తి అన్నాడు. దానియేలు అన్నారు. దానియేలు అని చెప్పగానే రాజుగారు గుండె ఆగిపోయింది. ఒరే నాయన, దానియేలు మామూలు వ్యక్తి కాదు, దానియేలు పరిశుద్ధుడు, దానియేలు ప్రార్థనాపరుడు, దానియేలు మామూలు వ్యక్తి కాదు అని ఏమి చేయాలి అర్థం కాల. మరి ప్రజలతో చెప్పేశాడు కదా, కాబట్టి ఆ మాటను బట్టి దానియేలు తీసుకెళ్లి సింహాల గుహలో వేస్తే సింహాలు మామూలుగా నోరు మూసుకొని సింహాలు ఆయనకి వెళ్ళి చూస్తుంది. ఈయన ఆ సింహాల గుహలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దేవా నీవే మా దిక్కయ్యా, నీవే మా దరువయ్యా, మేము నిన్నే నమ్ముకున్నామయ్యా, ప్రజలు నమ్ముకోలేదు నాయన, నిన్నే నమ్ముకున్నామయ్యా, నీ మీదే ఆధారపడి ఉన్నామయ్యా, నీవే మా దిక్కయ్యని ఆ సింహాల గుహలో ప్రార్థన చేస్తుంటే దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి రాజుగారు అన్నం తినలేదు, నాట్యశాలలు లేవు, ఏమి లేవు, రాజ్యం అంతా మౌనమైపోయింది. ఆ రాజుగారికి నిద్రపట్ల. తెల్లవారి పాటి కట్టుకెళ్ళిపోయి జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు
నీ దేవుడు నిన్ను రక్షించనా అన్నాడు. ఈయనంటాడు, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక. దేవునికి స్తోత్రం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు నా దేవుని దూతలు మోయించెను. దేవునికి స్తోత్రం. రాజు చిరకాలము జీవించును గాక. ఏ దానియేలు మీదైతే నింద మోపాలనుకున్నారో, ఏ దానియేలు మీదైతే తప్పుని బనాయించాలనుకున్నారో ఆ వ్యక్తుల బట్టి ఇక ఈ గుహలో అయ్యా ఈ సింహాలు మన దానియేలు బయటికి లాగంటారా బాబా అని వాడిని పడేస్తే సింహాలంట సిక్సర్ కొడుతున్నప్పుడు ఎగిరి క్యాచ్ పట్టుకుంటారు చూసావా, ఈ సింహాలు ఎగిరి క్యాచ్ పట్టినాయి అంట. పైన కింద కూడా రానిలేదంట, అక్కడే పొడుగు చేసినాయి అంట. అలా తినేసినాయండి ఆవురావురంట సింహాలు. దేవుని పిల్లలుగా ఉన్నవారు దేవుని మీదే ఆధారపడాలి. మనుషులను నమ్మకూడదు, రాజులను నమ్మకూడదు. వాళ్ళ వల్ల ఏదో జరుగుద్ది, వాళ్ళ వల్ల ఏదో కలుగుద్ది అనుకుంటే ఏదో కలిగినట్లుగానే ఉంటుంది. నువ్వు దేవుని నమ్మటం మేలని దేవుని సేవకుడిగా గుర్తు చేస్తున్నాను. యెహోషువ మనకు గుర్తు చేస్తున్నాడు. యెహోషాపాతు రాజు ఆధారపడ్డాడు దేవుని మీద. యోధా ప్రజలు దేవుని మీద ఆధారపడ్డారు, నీవే మా దిక్కు. మొర్దెకై దేవుని మీద ఆధారపడ్డారు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కయ్యా. 102 కీర్తన 17వ వచనం. దిక్కు లేని దరిద్రుల ప్రార్థన దేవుడు నిరాకరించక వారి ప్రార్థనల వైపు వారిని చెవుని ఉంచుతాడు. దేవా నీవే మాకు దిక్కయ్యా అని ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారి ప్రార్థనలు ఆలకించకుండా ఆయన నిరాకరించే దేవుడు కానే కాదు. ఇలాగ యెహోషాపాతు దేవుని మీద ఆధారపడి నీవే మా దిక్కయ్యా అని మొరపెడుతున్నాడు, విచారణ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎంతలో ఏం జరిగింది? ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతలో ఏమి సంభవించిందంటే దేవుని యొక్క అభిషేకము ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి మీదకి రావడం ప్రారంభమైంది. యెహజీయేలు అనే వ్యక్తి మీదకి. ఆ వ్యక్తి ప్రవచిస్తున్నాడు, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరెవరికి భయపడవలసిన అవసరం లేదు, యుద్ధము దేవుడు మీ పక్షమున చేయబోతున్నాడని ఆయన అభయం ఇచ్చాడు. కాబట్టి ప్రపంచంలో ఎవరు చేయని గొప్ప కార్యాన్ని యెహోషాపాతు చేశాడు. ఎవరైనా యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధ సామాగ్రిని తీసుకొని వెళతారు. అయితే ఈయన ఎలాగ యుద్ధానికి వెళ్ళాడంటే పరిశుద్ధ అలంకరణ ధరించబడిన వారిని ముందుగా పెట్టారు. ఎవరినంట? పరిశుద్ధ అలంకారాలు చాలా ఉన్నాయి, మనుషుల అలంకరణ చాలా ఉన్నాయి. లోకపరమైన అలంకరణ కాకుండా పరిశుద్ధమైన అలంకరణ కలిగిన వారిని యుద్ధంలో ముందు పెట్టారు. పాటలు పాడేవాళ్ళని ముందు పెట్టారు, స్తుతించే వాళ్ళని ముందు పెట్టాడు. వీళ్ళందరూ పాటలు పాడుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిశుద్ధమైన అలంకరణతో వారు బయలుదేరి వెళుతూ ఉండగానే శత్రువులు వీళ్ళ మీదకి రాకుండగానే షేరు మన్యములో దేవుడు అక్కడ మాటుగాండలను పెట్టి ఒక్కళ్ళ మిగలలేకుండా అందరూ హతులైపోయారు. కారణం ఏంటంటే వీళ్ళు పరిశుద్ధ అలంకరణ ధరించుకొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. 20వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. 20వ వచనం 21వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి. మీ దేవుడైన యెహోవానే నమ్ముకోండి. ఆయనే మన దిక్కు. అందుకు ఆయనకి మొరపెట్టాము, అందుకు మనం ఆయన విచారణ చేసాము. మీ దేవుడైన యెహోవానే మీరు నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఒక వ్యక్తి స్థిరపరచబడాలంటే
దేవుని నమ్మాలి, దేవుని నమ్ముకోవాలి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యము ముందల నడుచుచు వారిని ముందు నిలవబెట్టెను. దేవుని యొక్క సైన్యం అంటే దేవుని పిల్లలు వెళుతున్నప్పుడు ముందుగా ఉండేది ఎవరున్నారంటే పరిశుద్ధమైన అలంకరణ ధరించుకొని దేవుడు స్తుతించే జనాంగాన్ని ముందు పెట్టాడు. ఎక్కడ దేవుడు స్తుతించే వాళ్ళు ఉంటారో అక్కడ జయము కలుగుతూనే ఉంటది. ఎక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారో అక్కడ జయము కలుగుతూనే ఉంటది. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో జయము జరుగుతూనే ఉంటది. ఏ కుటుంబం అయితే దేవుని దగ్గర విచారణ చేస్తారో, ఏ కుటుంబం అయితే దేవుని దగ్గర మొరపెడతారో, ఏ కుటుంబం అయితే దేవా మీరే మా దిక్కని ఆధారపడతారో వారి జీవితాల్లో దేవుడు విజయాన్ని చేకూరుస్తాడు. అండలేని వారి ఆదరణ లేని వారి అని ప్రార్థన చేసిన ఈ యెహోషాపాతు రాజు ఎప్పుడైతే దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడాడో ధైర్యం తెచ్చుకొని వీరి సమూహం అంతా బయలుదేరి పాటలు పాడుతూ స్తోత్రాలు చేస్తూ వెళుతూ ఉండగా షేయూరు మన్యంలో మాటుగాండలు పెట్టి 3 బలాలు కలిగిన వారిని, 3 జాతుల వారిని, 3 రకాలైన శక్తులు కలిగిన వారిని ఇలా చేతికి మట్టి అంటకుండానే దేవుడు వాళ్ళని హతమార్చేశాడు. శత్రు బలం అణిగిపోవాలంటే ప్రార్థన చేతులకి ఏమంటలే, వాళ్ళకి ప్రార్థన చేశారంతే. అయితే ఏం జరిగింది తెలుసా? ఎన్నడూ రాని దీవెన ఆ రోజున వారు అనుభవించారు. ఆ లోయ పేరే బెరాకా లోయ. ఆ లోయ గురించి మాట్లాడుతూ ఈ బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పుకొస్తున్నాను. బెరాకా లోయలో వారు శత్రువులు జయించిన విధానాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. 4 దినాలంట ఈ 3 దేశాల వారు దగ్గర నుండి 4 రోజులు మోసుకున్నారంటండి. ఎంత మోసుకుంటున్నా తరగట్లేదంట. అంత సంపద వచ్చారు వాడు. అంత సంపద ఈ 3 దేశాల వారి దగ్గర నుంచి ఎలా వచ్చిందంటే, వాడు యోధా దేశం మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు కొన్ని దేశాల దగ్గరికి వెళ్ళిపోయి కొల్లగొట్టుకొని వెళతా మార్గ మధ్యలో యోధా వారిని కూడా కొల్లగొట్టుకొని వెళదామని వీళ్ళకి వెళ్ళి తిరిగారు. ఈ కొల్లగొట్టుకొచ్చిన సొమ్మంతా యోధా వాడ పరమైపోయింది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు అర్థమైన నీవు, ఈ మాటలు ఆలకించిన నీవు, నీ దిక్కు దేవుడై ఉండాలి. నువ్వు ఆధారపడేది దేవుడి మీద అయి ఉండాలి. నీవు ప్రార్థించవలసిన దేవునికై ఉండాలి. నీవు మొర్రపెట్టవలసిన దేవునికై ఉండాలి. నువ్వు విచారణ చేయవలసిన దేవునికై ఉండాలి. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏదో వెళ్ళి మనిషికి చెబితే, లేదా ఏదో నీ బాధను మనుషులు చెబితే ఆ మనుషులు నీ శ్రమను తీర్చలేరు. కానీ నీవు దేవునికి చెప్పడం వల్ల దేవుడు నీకు సహాయకుడిగా నిలబడతాడు. దేవునికి అండగా నిలబడతాడు. దేవుడే నీ పక్షాన నిలబడితే, దేవుడే నీ పక్షాన కార్యం చేస్తే అది నీటి బొట్టు లాంటి ఆశీర్వాదమైన అది నీ పిల్లలకు ఆశీర్వాదం సదాకాలం ఉంటుంది. అదే ఆశీర్వాదం బెరాకాలో వారు అనుభవించారు. కాబట్టి దేవుని మీద ఆధారపడటం నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని విన్నప్పుడే కాదు, నీకు ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు, మాటకి ఆ సమయం దొరికినప్పుడు నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఏమైనా పొందాలి అనుకున్నప్పుడు దేవుని దగ్గర మోజాడటం నేర్చుకోవాలి. నీ కుటుంబ సమస్య ఉన్నా, నీ పిల్లలతో సమస్య ఉన్నా, ఒకవేళ అది ఏ సమస్య అయినా కూడా ప్రార్థన ఆలకించే దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు నమ్మి నీవు ప్రార్థనలో కనిపెట్టడం ద్వారా, గోజాడటం ద్వారా
దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం ఒక రాజ్యం మీదకే వచ్చింది. యోధా రాజ్యం మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చింది. బెరాక అనగా ఆశీర్వాదం లేదా స్తుతి. స్తుతించడం అంటే దేవుణ్ణి మహిమపరచడం అని అర్థం. స్తుతి అనగా మహిమ. దేవుడు తన బిడ్డల్ని మహిమతో నింపి గౌరవపరిచి ఘనపరచాలన్నా అది స్తుతిలో నుండే పుడుతుంది. స్తుతి అనగా ప్రార్థనా శక్తి. నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉండాలి. ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి రావాలన్నా నీవు ప్రార్థించే వ్యక్తిగా, విచారణ చేసే వ్యక్తిగా, మొరపెట్టే వ్యక్తిగా, దేవుని వైపు చేతులు చాపే వ్యక్తిగా, దేవా నీవే మా దిగ్గని ఆయన మీదే నీ మనసుండే వ్యక్తిగా, ఆయన్నే నమ్ముకొని నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మీ బిడ్డలు మీ ప్రత్యేక రీతిలో జ్ఞాపకం చేసుకోండి. మీ వద్ద విచారణ చేయటం వల్ల మా పితరులు షారోను పొలాన్ని మేతగల స్థలముగాను, ఆగోరు లోయను నా పశువులు పరులు స్థలముగా చేస్తాను వాగ్దానం చేశాను. నా పిల్లలైన వారు నా దగ్గర విచారణ చేయటం వల్ల నేను వారిని అభివృద్ధిలోకి నడిపిస్తానని చెప్పాను. నా తండ్రి, నా దేవ, మీ కనికరానికి బిడ్డలకు రానివ్వండి. విద్యల సువార్తకు నీరుగట్టి ఫలింపచేయండి. హృదయాల్లో పదిలపరచండి. వాక్యానుసారంగా మీ బిడ్డలు బలం పొందినట్లుగా ప్రబోధించండి. నూతన అభిషేకముతో నింపమని, నూతన దీవులతో కాపమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.